అందరికీ నమస్కారం. మనం మధ్యయుగ ఆంధ్ర చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు, ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక రాజవంశం ఉంది. వాళ్లే వేలనాటి చోళులు. అసలు ఎవరు వీళ్ళు, ఎలా ఎదిగారు? ఈ విశ్లేషణలో వాళ్ల కథేంటో వివరంగా చూద్దాం. సరే, ముందుగా వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ టైమ్లైన్ వాళ్ల మొత్తం కథకు ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. వాళ్ళు చోళ సామ్రాజ్యానికి సామంతులుగా మొదలై ఆ తర్వాత డీ ఫ్యాక్టో సావరెన్స్, అంటే పేరుకు మాత్రమే సామంతులు, కాని అసలధికారమంతా వీళ్ల చేతుల్లోనే ఉండేది. ఆ స్థాయికి ఎలా వెళ్లారు, ఆ తర్వాత అంత పెద్ద శక్తిగా ఎదిగిన కాకతీయుల రాజ్యంలో ఎలా కలిసిపోయారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. అసలింతకీ ఈ వేళానటివాళ్లు అధికారంలోకి ఎలా వచ్చారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 11వ శతాబ్దంలో వేంగి ప్రాంతంలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉండేదో చూడాలి. చూడండి, అప్పుడేం జరిగిందంటే, తూర్పు చాళుక్యుల సామ్రాజ్యం, ఇంపీరియల్ చోళుల సామ్రాజ్యం, ఈ రెండు కులోత్తుంగ వన్ కింద ఒక్కటయ్యాయి. వినడానికి పెద్ద విషయంగా అనిపించినా ఇది ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది. బలం పెరగడానికి బదులుగా అక్కడ ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది. అంటే ఒక రాజకీయ శూన్యత. ఎందుకంటే చోళ చక్రవర్తి ఎక్కడో దక్షిణానున్నాడు. అంత దూరం నుంచి ఆంధ్రదేశాన్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. సో చక్రవర్తి ఏం చేశాడో, తన కొడుకుల్ని వైస్రాయ్లుగా పంపి వేంగిని పాలించాలని చూశాడు. కాని ఆ సిస్టం వర్కౌట్ అవ్వలేదు. చివరికి క్రీస్తుశకం 1118లో విక్రమచోళుణ్ణి వెనక్కి పిలిపించడంతో ఆనాటి శాసనాల్లో రాసినట్టుగా వేంగి ప్రాంతం మొత్తం అరాచకంలో మునిగిపోయింది. పాలకుడే లేని రాజ్యంగా తయారైంది. మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి ప్లస్ అవుతుంది? అధికారంలోకి రావాలనుకుంటున్న స్థానిక నాయకులకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీలా దొరికింది. అలాంటి రాజకీయ శూన్యతలోంచే పుట్టుకొచ్చింది ఒక కొత్త శక్తి. వాళ్లే వేలనాటి చోళులు. వీళ్లది ఒక చాలా ప్రత్యేకమైన సామాజిక నేపథ్యమున్న రాజవంశం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవారు ఈ పదాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చతుర్ధాన్వయ. వేలనాటి చోళులు తమ శాసనాల్లో ఈ పదాన్ని వాడారు. దీని అర్థమేంటంటే 4వ వర్ణానికి చెందినవాళ్లం అని. అంటే వాళ్లు శూద్రవర్ణానికి చెందినవాళ్లు. ఒక రాజ్యాన్ని ఏల్తున్న వంశం, మేము క్షత్రియులం కాదు, మా మూలాలు వ్యవసాయమని ఇంత ధైర్యంగా ఓపెన్గా చెప్పుకోవడం ఆ రోజుల్లో మామూలు విషయం కాదు, చాలా అరుదైనది. వాళ్లు అధికారంలోకి రావటమనేది ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ లాంటిది. స్టెప్ 1, మొదట వాళ్లు బాగా డబ్బున్న భూస్వాములు. వ్యవసాయం ద్వారా వచ్చిన సంపదను పోగు చేసుకున్నారు. స్టెప్ 2, ఆ డబ్బుతో సైన్యాన్ని మెయింటైన్ చేసి చోళ వైస్రాయులకు నమ్మకమైన సైనిక కమాండర్లుగా మారారు. ఇక స్టెప్ 3, చివరికి అదే సైనిక బలంతో రాజకీయ అధికారాన్ని కూడా చేజిక్కించుకున్నారు. ఈ వంశాన్ని స్థాపించిన వ్యక్తి పేరు కూడా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, గొంక 1. అతనికొక ముఖ్యమైన బిరుదు కూడా ఉంది. అదే చోళ మూలస్తంభ. అంటే చోళ సామ్రాజ్యానికి ఒక మూలస్తంభం లాంటివాడు అని అర్థం. ఈ బిరుదును బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మొదట్లో వాళ్లు చోళులకు ఎంత విధేయులుగా, ఎంత కీలకమైన వాళ్లుగా ఉన్నారో. గొంకాయ్ గట్టి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి ఈ వంశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది మాత్రం వాళ్ల గొప్ప పాలకుడు గొంకా 2. ఇప్పుడు ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యం. ముఖ్యమైన రాజులు, వాళ్ల పరిపాలనా కాలాలిక్కడున్నాయి. ఇందులో అందరికంటే ముఖ్యమైనవాడు గొంక 2. అతని కాలాన్నే వాళ్ల స్వర్ణయుగంగా చెప్తారు. ఆ టైంలోనే వాళ్ళు డీ ఫ్యాక్టో సావరెంటీ సాధించారు. మళ్ళీ చెప్తున్నా, డీ ఫ్యాక్టో సావరెంటీ అంటే పేరుకేమో చోళుల కింద ఉన్నట్టు, కాని నిజానికి వాళ్ల రాజ్యం వాళ్లే పూర్తి స్వాతంత్ర్యంతో ఏలుకున్నారు. గొంకాయి కాలంలో వాళ్ల రాజ్యం ఎంత పెద్దగా ఉండేదో చూడండి. దాదాపుగా మొత్తం కోస్తాంధ్ర వాళ్ల కంట్రోల్లోనే ఉండేది. అంటే నార్త్ ఈస్ట్లో ఇప్పటి ఒడిషాలోని మహేంద్రగిరి నుంచి వెస్టులో శ్రీశైలం వరకు, ఇంకా సౌత్లో కాళహస్తి వరకు వాళ్ల అధికారం విస్తరించింది. జస్ట్ ఒక ఫ్యూడటరీ పవర్కి, అంటే ఒక సామంతర శక్తికి ఇంత పెద్ద రాజ్యం ఉండటం నిజంగా గొప్ప విషయమే. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపడానికి డబ్బు, సైన్యం కావాలి కదా. ఆ పవర్ అంతా ఎక్కడ్నుంచొచ్చింది? వాళ్ల శక్తికి అసలైన మూలం వ్యవసాయం. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న అత్యంత సారవంతమైన షట్సహస్రావణి అనే ప్రాంతం. ఈ పేరుకు అర్థం 6000 గ్రామాల భూమి.
ఈ ప్రాంతం నుంచే వాళ్లకు అపారమైన ధనం, సైన్యాన్ని పోషించే బలం లభించాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన పదం. అయితే కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఏ బలాలైతే వాళ్లనంత పైకి తీసుకెళ్లాయో అవే వాళ్ల పతనానికి కూడా దారితీశాయి. ఇది నిజంగా ఒక ఐరనీ. ఈ వంశం ఒక రకంగా రెండు వైపుల నుంచి ఒత్తిడికి గురైంది. ఇంటర్నల్ ప్రెజర్స్, ఎక్స్టర్నల్ ప్రెజర్స్. ఇంటర్నల్గా చూస్తే వాళ్ల సామంతుల మధ్య జరిగిన పల్నాటి యుద్ధంలాంటి అంతర్యుద్ధాలు వాళ్లను బాగా దెబ్బతీశాయి. ఇక ఎక్స్టర్నల్గా చూస్తే ఒకవైపు కళింగగంగులతో నిరంతరం యుద్ధాలు, మరోవైపు కొత్తగా ఎదుగుతున్న మహాశక్తి కాకతీయుల నుంచి ముప్పు. ఇలా లోపల బయట శత్రువులతో పోరాడి పోరాడి వాళ్ల బలం మొత్తం హరించుకుపోయింది. వీళ్ల పతనంలో పల్లాటి యుద్ధం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అది అసలు వాళ్ల మధ్య యుద్ధమే కాదు, వాళ్ల సామంతుల మధ్య జరిగిన ఒక భయంకరమైన సివిల్ వార్. ఈ యుద్ధం తర్వాత వేలనాటి వాళ్ల సైనిక బలం, వాళ్ల పరువు, ప్రతిష్ట మొత్తం పోయింది. అంతకన్నా ముఖ్యంగా వేలనాటి వాళ్లని ఎవరూ ఓడించలేరు అనే ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం మొత్తం బద్దలైపోయింది. సో ఇలా లోపలి గొడవలతో బలహీనపడి ఉన్న రాజ్యం బయటనుంచి ఎదుగుతున్న శక్తికి ఒక ఈజీ టార్గెట్లా కనిపిస్తోంది కదా. సరిగ్గా అదే జరిగింది. అప్పుడే ఎదుగుతున్న గొప్ప తెలుగు సామ్రాజ్యం కాకతీయులకు వేలనాటి రాజ్యం ఒక పర్ఫెక్ట్ టార్గెట్గా మారింది. ఈ టైంలైన్ చూస్తే మనకర్థమవుతుంది వాళ్ల పతనం చాలా వేగంగా జరిగిపోయింది. చూడండి, చివరి ముఖ్యమైన రాజు పృథ్వీశ్వర సింహాసనమెక్కింది క్రీస్తశకం 1186లో. అక్కడినుంచి కేవలం 20-25 ఏళ్లలోనే కాకతీయ గణపతిదేవుడు వాళ్ల వ్యూహాత్మకమైన వేలనాడు ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. అంత చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇక వాళ్ల కథకు ముగింపు కూడా యుద్ధభూమిలోనే పడింది. చివరి పాలకుడు పృథ్వీశ్వర చాలా పోరాడాడు, కాని కాకతీయ గణపతిదేవుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద సైనిక కూటమిని ఎదుర్కోలేకపోయాడు. ఆ యుద్ధంలో అతను చనిపోవడంతోనే వేలనాటి చోడుల స్వతంత్ర పాలనకు అధికారికంగా ఫుల్ స్టాప్ పడింది. సరే, యుద్ధాలు, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడదాం. వాళ్ల సాంస్కృతిక వారసత్వమేంటి? కల్చర్కి, సమాజానికి వాళ్లు చేసిందేంటి? వాళ్లు పరిపాలించిన కాలం ఒక ట్రాన్సిషనల్ ఏజ్ అన్నమాట. అంటే ఒక పెద్ద మార్పు జరుగుతున్న సమయం. మతం విషయానికొస్తే వాళ్లు శైవం, వైష్ణవం రెండింటినీ సమానంగా ఆదరించారు. సోషల్ చేంజ్ విషయానికొస్తే వాళ్ల టైంలోనే వీరశైవ, వీరవైష్ణవ ఉద్యమాలు వచ్చాయి. ఇవి అప్పటి కుల వ్యవస్థనే ప్రశ్నించాయి. ఇక సాహిత్యం సంగతి చెప్పక్కర్లేదు. గొప్ప తొలి తెలుగు కవుల్లో ఒకరైన నన్నెచోడుడు ఈ వంశానికి చెందినవాడే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, వీళ్లు కేవలం ఒక చిన్న మరుగున పడిపోయిన రాజవంశం కాదు. వీళ్ళు ఒక బ్రిడ్జ్ లాంటివాళ్లు. ఒకవైపు పడిపోతున్న చోళ సామ్రాజ్యానికి, మరోవైపు ఉదయిస్తున్న కాకతీయ సామ్రాజ్యానికి మధ్య ఒక చాలా ముఖ్యమైన వారధి. ఇంకోలా చెప్పాలంటే, కాకతీయులు అంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కావలసిన సోషల్, ఎకనామిక్ ఫౌండేషన్ వేసింది ఈ వేలనాటి చోడులే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, 4వ వర్ణం అని చెప్పుకున్న ఒక వంశం వ్యవసాయం నుంచి వచ్చి ఒక పెద్ద రాజ్యాన్ని పాలించే స్థాయికెదిగింది. వీళ్ల కథ మొత్తం చూశాక మధ్యయుగ భారతదేశంలో అధికారం, హోదా అనేవి కేవలం పుట్టుకతోనే వస్తాయి, కులాన్ని బట్టే ఉంటాయి అనే మన ఆలోచనలను, మన అభిప్రాయాలను ఇది ప్రశ్నించడం లేదా?